కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలని కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు, బడా పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా కార్మిక వర్గానికి తీవ్ర వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. ఈ 4 లేబర్ కోడ్లు కార్మికుల్ని కట్టుబానిసలు చేయడం తప్ప మరొకటి కాదు. ఈ దేశంలో 140 కోట్ల జనాభాలో దాదాపుగా 60 కోట్లకు పైబడి కార్మిక వర్గం ఉంది. ఇక్కడ కార్మికులు యూనియన్లు పెట్టుకునేటువంటి హక్కును తీసేయడం, కార్మికులు కనీస వేతనాలు కోరేటువంటి హక్కును తీసేయడం, కార్మికులు పోరాటం సాధించుకున్న 8 గంటల పని తీసి 10 గంటల పని మార్చడం, ఇవన్నీ కూడా కార్మికులు కట్టుబానిసలుగా చేయడం, వాళ్ళకి సరైనటువంటి కనీసమైనటువంటి వేతనాలు అడిగేటువంటి హక్కు కూడా లేకుండా వీళ్ళ 4 లేబర్ కోడ్లు తీసుకురావడం అంటే వీళ్ళ కార్మికులు కట్టుబానిసలు చేయడం తప్ప మరొకటి కాదు. ఈ కార్మికుల యొక్క వ్యతిరేకమైనటువంటి 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మే 20వ తారీఖున దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నిర్వహించడం జరిగింది. వీళ్ళ కార్మికుల యొక్క జీవించే హక్కుని కోల్పోతున్నటువంటి పరిస్థితుల్లో కార్మికులకు ఉన్నటువంటి హక్కులన్నింటినీ కూడా, చట్టాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి కేవలం బడా కార్పొరేట్ వర్గాలకి, వీళ్ళ ఫ్యాక్టరీల యజమాన్యాలకి అనుకూలమైనటువంటి పద్ధతుల్లో ఇవాళ కార్మిక చట్టాలు సవరించి 44 కార్మిక చట్టాలను కూడా పూర్తిగా నిర్వీర్యం చేసి 4 లేబర్ కోడ్లుగా తేవడం జరిగింది. ఈ లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే కార్మికులకి ఏ విధమైనటువంటి హక్కును, వాళ్ళు జీవించే హక్కుని కోల్పోవడం తప్ప మరొకటి కాదు.